అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్ యొక్క సిలాజియం యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో దిస్ ఈస్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ సిలాజియం. సో వీడియోలోకి వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి? వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వెషన్స్‌తో పాటు ఇకపై మనం డిస్కస్ చేయబోయేటువంటి రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ఆల్ చాప్టర్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి మనకు నిన్న రిలీజ్ అయితే అవ్వడం జరిగింది కదా, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. సో ఇక టోటల్ చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరైతే గ్యాదర్ చేసుకోండి, instamojo.com/శ్రీనివాస్ నుంచి. సో మనకి ఒక సిల్లాజియమ్స్ అనేవి 160 దాకా క్వశ్చన్స్ ఉండడం జరిగింది. కానీ ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవట్లేదు. దాంట్లో హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఇక్కడ 2 పార్ట్స్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1లో మనం కంటెంట్ డిస్కస్ చేసుకున్నాం, దాంతోపాటు కొన్ని క్వశ్చన్స్ కూడా కవర్ అప్ చేసుకున్నాం కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో హార్డెస్ట్ మోడల్స్, సో ఆ యొక్క హార్డెస్ట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క పీడిఎఫ్స్లో మీకు ఆ యొక్క టాపిక్స్తో పాటు ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫటాఫట్గా ఆ యొక్క హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆల్ సమ్ అనేటటువంటి కాన్సెప్ట్ పైన. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా 2 కంక్లూజన్స్ బేస్ పైన క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయితే చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా తెలుగులోనే ఉంటుంది. సో ఇక్కడ కంక్లూజన్స్ అంటే తీర్మానాలు అంతే. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ బీస్ ఆర్ జీస్. ఓకేనా. సో బీస్ అన్నీ కూడా జీస్ అంట. ఓకే. అయితే ఇక్కడ ఇంకేమన్నాడు, సమ్ జీస్ ఆర్ ఎస్. ఓకేనా. కొంత జీస్ అనేవి ఎస్ అంట. ఓకే. అండ్ దాంతోపాటు ఇంకేమన్నాడు, సమ్ ఎస్ ఆర్ ఏస్. కొన్ని ఎస్లు అంట, ఏలు అంట. ఓకే. కానీ ఇక్కడ ఎక్కడ కూడా బీకి ఏకి రిలేషన్ ఇచ్చిండా, ఇవ్వలేదు. బీకి ఎస్కి రిలేషన్ ఇచ్చిండా, ఇవ్వలేదు. కాబట్టి డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేసాం. సో మన యొక్క కంక్లూజన్స్ ఫస్ట్, ఆల్ బీస్ ఆర్ ఎస్. బీస్ అన్ని కూడా ఎస్లా కాదు. ఓకే. సమ్ ఏస్ ఆర్ బీస్. కొన్ని ఏలు బీలా కాదు. ఓకే. సో కాబట్టి ఏమైందండి, నైదర్ 1 నార్ 2. ఓకే. మనకు తీర్మానం 1 కానీ తీర్మానం 2 కానీ ఏది కూడా మనకైతే ఫాలో అయితే అవ్వట్లేదు. ఓకేనా. సో డయాగ్రామ్స్ ఈ విధంగా డ్రా చేయాలి. మనలో చాలా మంది ఏ విధంగా డ్రా చేస్తారంటే ఈ విధంగా డ్రా చేస్తారు. సో ఈ విధంగా ఎస్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఏ పెట్టేసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంది కదా అని ఆలోచిస్తాం. ఓకే. సో అట్లా ఫోకస్ చేయాలి కొద్దిగా క్వశ్చన్స్ డ్రా చేసే ముందే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్యూ అనేటటువంటి న్యూ సెంటెన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు మనం సమ్, ఆల్, నో అనేటటువంటి డేటా చూసినాం. ఇక్కడ మనకు ఫ్యూ అనేది రావడం జరిగింది. ఫ్యూ అంటే ఏంటి, కొన్ని అనే కదా అర్థము. అంటే మనకు సమ్ అన్నా ఫ్యూ అన్నా ఒకటే బాధ, ఒకటే. ఫ్యూ అన్నా సమ్ అన్నా ఒకటే. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకూడదు. ఓకే. సో ఇక్కడ ఫ్యూ ఎన్విలప్స్ ఆర్ పేపర్స్. ఓకే. ఫ్యూ ఎన్విలప్స్ అనేవి పేపర్స్ అంట. ఓకే. ఆల్ పేపర్స్ ఆర్ పల్ప్స్. పేపర్లన్నీ కూడా పల్ప్స్ అంట. ఓకే. ఆల్ పల్ప్స్ ఆర్ లీవ్స్. పల్ప్స్ అన్ని కూడా లీవ్స్ అంట. ఓకే. అయితే ఇక్కడ చూడండి, సమ్ లీవ్స్ ఆర్ పేపర్స్. కొన్ని లీవ్స్ అనే పేపర్సా, ఇది పేపర్. కొన్ని లీవ్స్ అనే పేపర్సా, ఎస్ ఇది కరెక్టే. సమ్ పల్ప్స్ ఆర్ పేపర్స్. కొన్ని పల్పులు పేపర్లా, ఎస్ ఇది కూడా కరెక్టే. ఆల్ పేపర్స్ ఆర్ లీవ్స్. పేపర్లన్నీ కూడా లీవ్సా, ఓకే ఇది కూడా కరెక్టే. సో 3 కరెక్టే కాబట్టి ఆల్ కంక్లూజన్స్ 1, 2, 3 ఆర్ ఫాలోస్. అంటే 1, 2, 3 అనేటటువంటి తీర్మానాలన్నీ కూడా ఫాలో అవుతాయి, ఆన్సర్ ఇస్తాయి. ఓకే. సో ఆన్సర్ ఏంటిదని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే. క్వశ్చన్స్ అనేవి చాలా చాలా హార్డ్ అనిపిస్తాయి, కానీ డయాగ్రామ్ మనం ప్రాపర్గా డ్రా చేసుకుని ఈజీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సమ్ ఆల్ అనేటటువంటి కాన్సెప్ట్ బేస్ పైన క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయితే చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకు ఒకసారి డయాగ్రామ్ డ్రా చేద్దాం, ఆ తర్వాత మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, అన్ని కూడా సమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ ఆల్ అనేటటువంటి డ్రా చేయాలి, ఆ తర్వాత సమ్ అనేది డ్రా చేస్తే చాలా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆల్ డీజిల్స్ ఆర్ పాజిల్స్. సో డీజిల్స్ అన్ని కూడా పాజిల్స్ అంట. అండ్ సమ్ పెట్రోల్ ఈజ్ డీజిల్. సో కొంత పెట్రోల్ అనేది డీజిల్ అంట. అండ్ సమ్ వుడ్స్ ఆర్ చార్కోల్స్. సమ్ వుడ్స్ అనేవి చార్కోల్స్ అంట. ఓకే. సో దీనికి ఎలాంటి రిలేషన్ అయితే లేదు. ఓకే. ఎటువంటి రిలేషన్ లేదు దీనికి. ఇచ్చినటువంటి ప్రకటనల ప్రకారం ప్రకటనలన్నీ కూడా నిజమని నమ్మి మన డయాగ్రామ్ని డ్రా చేయాలి తప్ప, సార్ ఇది నిత్య జీవితంలో ఇది ఇట్లా ఉండదు కదా అని మాత్రం మీరు అనుకోవద్దు. అట్లా అనుకుంటే మనం ఆన్సర్ అయితే చేయలేం. ఓకే. సో ఫస్ట్ కంక్లూజన్, సమ్ పెట్రోల్స్ ఆర్ చార్కోల్స్. కొంత పెట్రోల్ అంటే చార్కోల్ అంట, కాదు కదా. సమ్ ఫాజిల్స్ ఆర్ పెట్రోల్స్. సో కొన్ని ఫాజిల్స్ అనేవి పెట్రోల్స్ అంట. ఎస్. ఫాజిల్స్ లో కొంత భాగం, ఇగో ఈ యొక్క భాగం అంతా కూడా ఏంటిదంట, పెట్రోల్ అంట. ఓకే ఇది కరెక్టే.
సమ్ వుడ్స్ ఆర్ డీజిల్, కొంత వుడ్ అంటే డీజిల్ అంట, కాదు కదా. సో ఓన్లీ ఏంది 2 మాత్రం ఫాలోస్, అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, అంటే మనకి ఇక్కడ ఏంది తీర్మానం 2 మాత్రమే అనుసరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఫ్యూ నో ఆల్ అంటే సమ్ అనుకోవాలి, ఫ్యూ అంటే ఇక సమ్ నో ఆల్, అండ్ ఇక్కడ సమ్ ఆల్ ఆల్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఆల్ చెరీస్ ఆర్ లిచెస్. ఓకే, చెర్రీస్ అన్ని కూడా లిచెస్ అంట. ఓకే, సో నో బనానా ఈజ్ ఏ చెర్రీ. సో ఏ బనానా కూడా చెర్రీ కాదు, అంటే బనానా, ఏ బనానా కూడా చెర్రీ కాదు. ఫ్యూ మెలన్స్ ఆర్ బనానాస్. సో ఫ్యూ మెలన్స్ అనేవి ఇక్కడ బనానాస్ అంట. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. దీన్ని ఇప్పుడు మనం డయాగ్రామెటికల్ గా డ్రా చేసుకున్నాం కదా. కంక్లూజన్స్ చూద్దాం. సమ్ లిచెస్ ఆర్ నాట్ బనానాస్, కొన్ని లిచెస్ అనేవి బనానాస్ కాదంట. సో ఇక్కడ మనకి ఒక భాగంలో చెరీస్ అయినాయి, సో లిచెస్ అనే బనానా కాదు. ఓకే, ఆల్ బనానాస్ ఆర్ మెలన్స్. సో బనానాస్ అన్ని కూడా మెలన్సా కాదు, కొన్ని మాత్రమే మెలన్స్, కాబట్టి ఇది కాదు. ఆల్ లిచెస్ ఆర్ చెరీస్, లిచెస్ అన్ని కూడా చెరీసా కాదు, కొన్ని మాత్రమే చెరీస్, మిగిలినవి కూడా కాదు. అంటే పాసిబిలిటీ ఉంది, ఇది ఒక్కటి మాత్రమే పాసిబిలిటీ ఉంది, కాబట్టి ఓన్లీ 1 ఫాలోస్. సో ఇవి లాజికల్ క్వశ్చన్స్ అన్నమాట. ఎందుకు అదే వచ్చింది ఈసారి ఇక్కడ సమ్ లిచెస్ ఆర్ నాట్ బనానాస్ అన్నాడు కదా, అంటే కొన్ని అవ్వచ్చా. మనకు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏంది, నో బనానా ఈజ్ ఏ చెర్రీ, ఏ బనానా కూడా చెర్రీ కాదని అన్నాడు, అంటే ఇంత భాగం మనకు కాదు. సింపుల్ గా చెప్తా చూడండి. సో చూడండి, ఇదంతా లిచెస్, అవునా, ఇదంతా లిచెస్. ఈ భాగం ఉంది కదా, ఇదంతా చెర్రీస్. ఓకేనా, ఈ భాగం అంతా చెర్రీస్. సో ఈ సి అనేటటువంటిది ఈ యొక్క లిచెస్ అనే దాంట్లో కూడా భాగమే కదా. సో ఇప్పుడు మనకు ఏ బనానా కూడా చెర్రీ కాదు అన్నప్పుడు, ఈ యొక్క సమ్ లిచెస్ అంటే ఈ లిచెస్ లో ఇంత భాగం అనేది బనానాస్ కాదు కదా, అంటే కరెక్టే కదా. అట్లా లాజికల్ గా వస్తుంది. అందుకే ఈ క్వశ్చన్స్ స్పెసిఫికల్ గా మనం తీసుకొని మరి సాల్వ్ చేస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సేమ్ అంతే, మనకి ఇచ్చినటువంటి డేటా అంతా కూడా నిజం అని నమ్మాలి. కోర్టులో లాయర్ చెప్తారు కదా, ఇదంతా నిజమే అని చెప్పాలి, అబద్ధం అని చెప్పకూడదు, అదంతా సేమ్ ఇక్కడ కూడా అదే మ్యాటర్ సార్. మనకి ఇదంతా అవసరం లేదు, అదంతా చదివితే రైల్వే ఉంటుంది సార్ ఇంక ఇంటికి వెళ్ళిపో అని అంటది. అందుకే ఇదంతా చదవకూడదు. ఇక్కడ మీకు చెప్తాం ఎక్స్ప్లెనేషన్ కాబట్టి, డిస్కషన్ కాబట్టి చెప్తాం. మీరు మెయిన్ ఎగ్జామ్లో అంతా చదివారు అనుకోండి, ఇంకా 30 సెకండ్స్ పోతాయి, ఇంకా క్వశ్చన్ యాడ్ డ్రా చేస్తారు. ఇక్కడ ఆల్ నో అనేటటువంటి కాన్సెప్ట్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా డెడ్ ఈజీ క్వశ్చన్స్, ఎందుకంటే ఆల్ వచ్చిందంటే క్రిస్టల్ క్లియర్ గా మనకైతే డేటా వచ్చేస్తుంది. ఆల్ బ్యాగ్స్ ఆర్ బుక్స్, బ్యాగ్స్ అన్నీ కూడా బుక్స్ అంట. ఓకే, సో బుక్స్ అన్ని కూడా కాపీస్ అంట, కాపీస్. ఓకే, అయితే నో పెన్ ఇస్ ఏ కాపీ, ఏ పెన్ కూడా కాపీ కాదంట. ఓకే, అయిపోయింది, ఇంకేముంది ఆడ. సమ్ బుక్స్ ఆర్ పెన్స్, కొన్ని బుక్స్ అంటే పెన్సా కాదు. నో బ్యాగ్ ఇస్ ఏ పెన్, ఏ బ్యాగ్ కూడా పెన్ కాదు. ఎస్, ఇది కరెక్టే, ఏ బ్యాగ్ కూడా పెన్ కాదు కదా. సమ్ కాపీస్ ఆర్ బ్యాగ్స్, కొన్ని కాపీస్ అనే బ్యాగ్స్ అంట. ఎస్, ఇది కరెక్టే. 2, 3 ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ అన్ని ఫటాఫట్ ఆన్సర్ చేసేసుకుంటా వెళ్ళిపోవడమే మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. ఇది కూడా అంతే, పైనంతా మ్యాటర్ అంతా ఇచ్చేస్తాడు, అదంతా చదివిన అంటే కథం, టైం అంతా వేస్ట్ అయిపోద్ది. మీరు కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు, మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఆ పై మ్యాటర్ అంతా వదిలేయాలి, డైరెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్కి వెళ్ళిపోవాలి. ఆల్ ఓకే. సో ఇక్కడ చూడండి, ఆల్ బెడ్స్ ఆర్ పార్ట్స్. ఓకే, ఆల్ సోఫాస్ ఆర్ బెడ్స్, సోఫాస్ అన్ని కూడా బెడ్స్ అంటే బెడ్స్ పార్ట్స్ అంట. ఓకే, అంటే డబుల్ కాట్ సింగిల్ కాట్ ఉంటుంది కదా అది. ఓకే, ఆల్ సోఫాస్ ఆర్ పార్ట్స్, సోఫాలు అన్ని కూడా పార్ట్సా, అవును. సమ్ బెడ్స్ ఆర్ సోఫాస్, కొన్ని బెడ్లు సోఫాలా, అవును. ఎందుకంటే ఇంత మటుకు మాకు కొన్నే కదా, ఇందులో కొన్ని ఉన్నాయి కదా. సో 2 ఫాలో అవుతున్నాయి కాబట్టి బోత్ 1 and 2. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ, వీటిని చూసి భయపడతా ఉంటారు సార్, ఈ డయాగ్రామ్స్ రావట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ సమ్ నో. ఓకే, ఇంకో ఇట్లాంటివి వచ్చినప్పుడు కొద్దిగా మనం దిమాగ్ ఉపయోగిస్తే కొద్దిగా ఆన్సర్స్ అనేవి ఫాస్ట్గా చేయగలం. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ బుక్స్, స్టేట్మెంట్స్ అన్ని కూడా బుక్స్ అంట. ఓకే, సమ్ బుక్స్ ఆర్ కాపీస్, సో సమ్ బుక్స్ ఆర్ కాపీస్, నో కాపీస్ ఏ థియరస్. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి. ఓకే, సో సమ్ థియరస్ ఆర్ కాపీస్ కాదు. సమ్ స్టేట్మెంట్ ఈస్ థియరస్ కాదు. సమ్ బుక్స్ ఆర్ స్టేట్మెంట్స్, కొన్ని బుక్స్ స్టేట్మెంట్స్ అవును. ఇది అవుతుంది. సో ఏంటిదని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సమ్. ఓకే, సో ఇది ఇంకా కాంప్లికేటెడ్ ఉంటుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి 3 సమ్లు వచ్చినాయి కాబట్టి. సో ఓకే, డ్రా చేసిద్దాం.
సమ్ పెన్స్ ఆర్ స్టాప్లర్స్. పెన్స్ అనేవి స్టాప్లర్స్ అంట. సమ్ స్టాప్లర్స్ ఆర్ ఎరేజర్స్. సమ్ ఎరేజర్స్ ఆర్ నోట్బుక్స్. ఓకే. సమ్ నోట్బుక్స్ ఆర్ పెన్స్. కొన్ని నోట్బుక్స్ పెన్సా? కాదు. సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్సా? కాదు. సో 2 కాదు కాబట్టి ఆప్షన్ బి ఎవరా. ఒకవేళ ఎక్కడైనా మనం డయాగ్రామ్ కనుక ఇగో ఈ విధంగా డ్రా చేసినాం అనుకోండి, ఆన్సర్ రాదు ఇక. ఓకే. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్యూ డెస్క్స్ ఆర్ ప్లేట్స్. కొన్ని డెస్క్లు అనేవి ప్లేట్స్ అంట. ఓకే. సో ఇక ఈ భాగం. మోస్ట్ ప్లేట్స్ ఆర్ పిల్లోస్. అంటే ఇవి కూడా అంతే. మోస్ట్ అన్నాడు కానీ ఆల్ అని లేదు కదా. సో ఇట్లాంటివి మనం బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఆల్ పిల్లోస్ ఆర్ ఫ్లవర్స్. పిల్లోస్ అన్ని కూడా ఫ్లవర్స్. మీరు అనుకోవచ్చు సార్ ఈ డయాగ్రామ్స్ అన్ని ఒకే మోడల్ ఉన్నాయి అంటే ఇగో ఇట్లాంటివి, ఇగో ఫ్యూ అనేటటువంటిది, మోస్ట్ అనేటటువంటిది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే డైరెక్ట్ నేమ్ ఇచ్చేస్తాడు, అప్పుడు ఉంటుంది అసలు టార్చర్. సో అందుకనే మేము ఇక్కడ అవన్నీ కూడా మీకు ఒకసారి ప్రాక్టీస్ చేపిస్తే మెయిన్ ఎగ్జామ్లో ఎట్లాంటి టెన్షన్ ఉండదని. ఓకే. సో మోస్ట్ బ్లేడ్స్ ఆర్ పిల్లోస్ కానీ ఇక్కడ ఆల్ అంటే ఓకే మీకు ప్రాబ్లం లేదు. ఫ్యూ అంటేనే డౌట్ వస్తుంది. ఫ్యూ అంటే కొన్నే కదా, మోస్ట్ అన్నాడు కదా, మళ్ళీ మోస్ట్ అంటే దాదాపుగా అన్ని కావచ్చు అని ఆల్ అని కాకుండా మొత్తం అట్లా గీసేస్తారు. అందుకనే అంటిల్ అండ్ అన్లెస్ ఆల్ అనుకుంటే మనకి ఏది ఇచ్చినా సరే, నో కానీ ఆల్ కానీ రెండు కాకుండా వేరే ఏది ఇచ్చినా సరే అదంతా కూడా మిడిల్ దాన్ని అంటే అర్థం, అంటే కొన్ని అనే మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఫ్యూ డెస్క్స్ ఆర్ పిల్లోస్. ఓకే. సో ఫ్యూ డెస్క్లు అనేవి పిల్లోస్ అంట, అయితే కాదు. సమ్ ఫ్లవర్స్ ఆర్ డెస్క్. సో కొన్ని ఫ్లవర్లు అంటే డెస్క్లా? కాదు. సమ్ ఫ్లవర్స్ ఆర్ బ్లేడ్స్. కొన్ని ఫ్లవర్లు బ్లేడ్లా? ఇగో ఈ భాగం అవుతుంది కదా బ్లేడ్లు, కాబట్టి ఇది అవుతుంది, అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్ సాచెస్ ఆర్ బ్యాగ్స్. సాచెస్ అన్ని కూడా బ్యాగ్స్ అంట. ఓకే. సమ్ బ్యాగ్స్ ఆర్ క్లాక్స్. క్లాక్స్. నో క్లాక్ ఈజ్ ఏ టోస్టర్. ఓకే. అయితే దీనికి సంబంధించి ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ కంక్లూజన్ చూడండి, కంక్లూజన్ సాల్వ్ చేయండి. డయాగ్రామ్ కూడా డ్రా చేసేసిన కదా. ఓకే. సో ఇక్కడ చూడండి, సమ్ టోస్టర్స్ ఆర్ క్లాక్స్. కొన్ని టోస్టర్స్ అనే క్లాక్సా? కాదు. నెక్స్ట్, నో సాచెట్ ఈజ్ ఏ టోస్టర్. ఏ సాచెట్ కూడా టోస్టర్ కాదు. ఓకే. కాకపోతే ఏంది, మనకి దీనికి సంబంధించి రిలేషన్ ఇవ్వలేదుగా, ఓన్లీ క్లాక్ సంబంధించి టోస్టర్ గురించి లింకేజ్ ఇచ్చింది కానీ మనకి ఒక సాచెస్ కి దీనికి డేటా అయితే ఇవ్వలేదు, అండ్ దాంతోపాటు బ్యాగ్ కి దీనికి లింకేజ్ అయితే ఇవ్వలేదు, కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం, మనకు తెలియదు కాబట్టి. సమ్ బ్యాగ్స్ ఆర్ సాచెస్. సో కొన్ని బ్యాగ్స్ అనేవి మనకి ఇక్కడ సాచెస్. ఓకే. సో ఇది అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మనకు ఒకటే ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ఒకటి అంటే మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఏదైతే స్ట్రాంగెస్ట్ ఉంటుందో ఫస్ట్ అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆప్షన్స్లో ఉందా? డ్యామ్ షూర్. ఒకవేళ అది ఆప్షన్స్లో లేదు, అప్పుడు మనం ఇట్లాంటి సెకండ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవాలి. ఓకే. అప్పుడు దీన్ని పెట్టేసుకొని ఇది వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇక్కడ కేవలం 2 మాత్రమే ఉంది, ఓకేనా, సో 2 మాత్రమే ఉంది, అప్పుడు మనం ఇది ఆల్రెడీ డౌట్, ఇది కన్ఫర్మ్ అన్నప్పుడు ఇప్పుడు దీనికి వెళ్ళాలి. అట్లా క్వశ్చన్స్ అనేవి అట్లా ఇస్తాడు. ఇది కొన్ని కండిషన్స్లో ఇది పాసిబిలిటీ అవుతుంది, దీనికి లింకేజ్ ఇక్కడ గీసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు అవ్వదు. అది ఆప్షన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది తప్ప మనకు ఇది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చిందని మనం ఇక్కడ చెప్పలేము. అకార్డింగ్ టు ద ఆప్షన్స్ వీ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్స్ కూడా ఎందుకు ఇస్తున్నాం అంటే మీకు ఇచ్చినటువంటి పీడిఎఫ్లో ఏ క్వశ్చన్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఓకే. అంటే మీరు ఎక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు మీరు ఆ క్వశ్చన్ సంబంధించి డేటా. ఫ్యూ ఆల్ అనేటటువంటి మోడల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ఆల్ కంప్లీట్ చేసేసి ఫ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఆల్డిహైడ్స్ అనేవి రుబీడియమ్స్ అంట. ఆల్డిహైడ్స్ అనేవి రుబీడియమ్స్ అంట. మరి ఒక రుబీడియమ్స్ అన్ని కూడా హైడ్రోజన్స్ అంట. ఓకే. అయితే ఫ్యూ కాల్షియమ్స్ ఆర్ ఆల్డిహైడ్స్. ఫ్యూ కాల్షియమ్స్. ఓకే. సో సమ్ హైడ్రోజన్స్ ఆర్ ఆల్డిహైడ్స్. కొన్ని హైడ్రోజన్ ఆల్డిహైడ్లా? ఎస్ కరెక్టే. సమ్ రుబిడియమ్స్ ఆర్ ఆల్డిహైడ్స్. కొన్ని రుబిడియంలు ఆల్డిహైడ్లా? కరెక్టే. ఆల్డిహైడ్స్ ఆర్ హైడ్రోజన్స్. ఆల్డిహైడ్లు అన్ని కూడా హైడ్రోజన్సా? ఎస్ ఇది కరెక్ట్. సో 3 కరెక్టే కాబట్టి ఆల్ ఆప్షన్ సి ఇస్ అవర్. ఓకే. 3 మనకు పాసిబిలిటీ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, సమ్ ఆల్ సమ్. ఓకే. సో ఇక్కడ ఆల్ అంటే లీవర్స్ అన్ని కూడా ర్యామ్స్ అంట. ఓకే. అండ్ సమ్ ప్లైస్ ఆర్ లీవర్స్. సమ్ ప్లైస్ ఆర్ లీవర్స్. అండ్ నెక్స్ట్ సమ్ కటర్స్ ఆర్ ప్లేట్స్. కటర్స్ ఆర్ ప్లేట్స్. ఓకే. కొన్ని కటర్స్ అనేవి లీవర్సా? కాదు. ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్ లో మనకు రాలేదు కదా. సమ్ ర్యామ్స్ ఆర్ కటర్స్. కొన్ని ర్యామ్స్ అనేవి కటర్సా? కాదు.
ఆల్ ప్లేయర్స్ ఆర్ ర్యామ్స్, ప్లేయర్లన్నీ కూడా ర్యామ్ లా కాదు, 3 గాట్లు. కాబట్టి గో ఆప్షన్ డి ద్వారా నన్ ఆఫ్ ద కంక్లూజన్స్ ఫాలో. అండ్ నెక్స్ట్ సమ్, ఆల్ సమ్ అనేటటువంటి మోడ్. ఆ ల్యాంటర్న్స్ రబ్బర్స్. ఓకే, ల్యాంటర్న్స్ అన్ని కూడా రబ్బర్స్ అంటారు. ఓకే, కొన్ని పెన్సిల్స్ అనేవి ల్యాంటర్న్ పెన్సిల్స్. సమ్ క్యాండీస్ ఆర్ పెన్సిల్స్, సమ్ క్యాండీస్ ఆర్ పెన్సిల్స్. ఓకే, సమ్ క్యాండీస్ ఆర్ ల్యాంటర్న్స్, కొన్ని క్యాండీస్ అనేవి ల్యాంటర్న్సా కాదు. సమ్ రబ్బర్స్ ఆర్ క్యాండీస్, కొన్ని రబ్బర్లు క్యాండీసా కాదు. ఆల్ పెన్సిల్స్ ఆర్ రబ్బర్స్, పెన్సిల్స్ అన్ని కూడా రబ్బర్లా కాదు, కొంత మటుకు మాత్రమే, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నన్ ఆఫ్ ద కంక్లూజన్ ఫాలోస్. అండ్ నెక్స్ట్ సమ్ కేక్స్ ఆర్ ఐస్ క్రీమ్స్. ఓకేనా, కొన్ని కేకులు అనేవి ఐస్ క్రీమ్లు అంట. ఐస్ క్రీమ్. సమ్ కేక్స్ ఆర్ బటర్స్. ఆల్ కేక్స్ ఆర్ ఎగ్స్. సో కేకులు అన్నీ కూడా ఎగ్స్ అంట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సమ్ కేక్స్ ఆర్ ఐస్ క్రీమ్స్. ఓకే, ఫస్ట్ మనం ఆల్ రాద్దాం. సో ఆల్ కేక్స్ ఆర్ ఎగ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి సమ్ కేక్స్ ఆర్ ఐస్ క్రీమ్స్. సో సమ్ కేక్స్ ఆర్ ఐస్ క్రీమ్స్. సమ్ కేక్స్ ఆర్ బటర్స్, సమ్ కేక్స్ ఆర్ బటర్స్. ఓకే, సో సమ్ బటర్స్ ఆర్ ఐస్ క్రీమ్స్, కొన్ని బటర్స్ అనేవి ఐస్ క్రీమ్సా కాదు. ఆల్ ఎగ్స్ ఆర్ ఐస్ క్రీమ్స్, ఎగ్స్ అన్ని కూడా ఐస్ క్రీమ్సా కాదు, రెండు కావట్లేవు. కాబట్టి ఏమైతుంది ఆన్సర్ ఏంటిది, ఐదర్ వన్ నార్ టూ. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ సమ్ నో. ఓకే, ఈ మోడల్లో రావడం జరిగింది. సో ఆల్ ప్లమ్స్ ఆర్ గువావాస్. గువావా అంటే జామకాయ. సమ్ ప్లమ్స్ ఆర్ మ్యాంగోస్, కొన్ని ప్లమ్స్ అనేవి మ్యాంగోస్. నో ప్లమ్ ఈస్ కివి. వీడు పెట్టేద్దాం, పక్కన పెట్టేద్దాం. సమ్ గువావాస్ ఆర్ కివీస్. సో కొన్ని గువావాలు కివీసా కాదు. సమ్ మ్యాంగోస్ ఆర్ కివీస్, కొన్ని మ్యాంగోస్ కివీసా కాదు. సో ఐదర్ వన్ నార్ టూ. ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పర్సన్ నేమ్స్ ఇచ్చేసింది. ఇప్పటి వరకు మనకు ఆల్ సమ్ నో అనేటటువంటి కాంబినేషన్ లో రావడం జరిగింది. మొట్టమొదటిసారి ఒక పర్సన్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చేసి దీన్ని బట్టి కాన్సెప్ట్ అయితే డ్రా చేయమంటుంది. సో డ్రా చేసేయండి. సమ్ క్లాసికల్ డాన్సర్స్ ఆర్ స్టూడెంట్స్. రామా ఈజ్ ఏ క్లాసికల్ డాన్సర్. ఓకే, సో రామా ఈజ్ ఏ క్లాసికల్ డాన్సర్. అండ్ దాంతోపాటు సోహన్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాసిక్స్. స్టూడెంట్ ఆఫ్ క్లాసిక్స్. ఓకే, సో Rohan is a student. Rohan is a classical dancer. Some classical dancers are students. Okay, so Rama is a classical dancer. Okay, and some classical dancers are students, and Sohan is a student of classics. So ఇతను కూడా స్టూడెంట్ కాబట్టి ఇట్లా తీసేసుకుంటాం సోహన్. ఓకే, సో ఇప్పుడు చూడండి సోహన్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ డాన్సర్. సోహను క్లాసికల్ డాన్సరా కాదు. రామా ఈజ్ ఏ స్టూడెంటా చెప్పండి. రామా ఈజ్ ఏ స్టూడెంటా చెప్పలేము. రామా క్లాసికల్ డాన్సర్, ఒకవేళ ఆయన స్టూడెంట్ కాకుండా టీచర్ అవ్వచ్చు కదా. రామా ఈజ్ ఏ క్లాసికల్ డాన్సర్. ఓకే, కొంతమంది క్లాసికల్ డాన్సర్లు మాత్రమే స్టూడెంట్స్. ఇక్కడ ఆల్ క్లాసికల్ డాన్సర్స్ ఆర్ స్టూడెంట్స్ అంటే అప్పుడు రామా కూడా క్లాసికల్ డాన్సర్ కాబట్టి స్టూడెంట్ అవుతాడు. కానీ కొంతమంది మాత్రమే కాబట్టి చెప్పలేము, కాబట్టి రెండు రాంగ్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి చాలా చాలా కన్ఫ్యూజింగ్ వస్తాయండి. ఓకే, రామా క్లాసికల్ డాన్సర్. ఓకే, సో క్లాసికల్ డాన్సర్స్ లో రామా ఉంటాడు. క్లాసికల్ డాన్సర్ లో కొంతమంది మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. దాంట్లో రామా ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే దగ్గర మన ఒక ఆన్సర్స్ అయితే రాదు, ఎందుకంటే ఒక కంక్లూజన్కి ఎట్లా వస్తాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఆల్ గ్రేప్స్ ఆర్ యాపిల్స్. గ్రేప్స్ అన్ని కూడా యాపిల్స్ అంట. అయితే నో యాపిల్ ఈజ్ ఏ పైన్. ఆల్ పైన్స్ ఆర్ కోన్స్. ఓకే, నో కోన్ ఈజ్ ఏ గ్రేప్. ఏ కోన్ కూడా గ్రేప్ కాదంట. సో గ్రేప్స్ అన్ని కూడా యాపిల్స్, కానీ కోన్స్ మనకి ఒకవేళ ఇట్లా కూడా ఉండొచ్చు కదా కోన్స్ అనేవి, కాబట్టి మనం చెప్పలేం. కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. కరెక్ట్ తెలిస్తేనే ఆన్సర్ చేయాలి. కంక్లూజన్ అంటే మనకు తెలియదు కదా. నో గ్రేప్ ఈజ్ ఏ పైన్. ఏ గ్రేప్ కూడా పైన్ కాదు. సో మనకు తెలుసు ఏ గ్రేప్ కూడా పైన కాదు. గ్రేప్స్ అని కూడా యాపిల్స్, ఏ యాపిల్ కూడా పైన కాదు కాబట్టి ఆటోమేటిక్గా ఏ గ్రేప్ కూడా పైన కాదు. ఓకే, ఇది తెలుసు. సమ్ కోన్స్ ఆర్ యాపిల్స్. కొన్ని కోన్స్ అనేవి యాపిల్సా, ఇగో ఈ పాసిబిలిటీ అవుతుందా అవ్వదా మనకు తెలియదు.
కాబట్టి ఇది కూడా కాదు. ఓన్లీ పర్ఫెక్ట్ మాత్రం తీసుకుంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అంటే కంక్లూజన్ 2 మాత్రం ఫాలో అవుతుంది. కరెక్ట్ తెలిస్తేనే మనం ఇక్కడ కంక్లూజన్కి రావాలి, తెలియకపోతే వదిలేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్ సమ్ అనేటటువంటి మోడల్లో మ్యాక్సిమం మనకి ఇక్కడ అయితే 3 స్టేట్మెంట్సే ఇస్తున్నాడు. అదృష్టం ఇది 3 స్టేట్మెంట్సే రావడము. ఓకే, సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ డ్రా చేసేద్దాం. ఆల్ వైర్స్ ఆర్ మెటల్స్, ఆల్ మెటల్స్ ఆర్ ప్లాస్టిక్స్. ఓకే, అయితే సమ్ వైర్స్ ఆర్ కాపర్స్, కొన్ని వైర్లు అనేవి కాపర్లు అంట. అయిపోయి సమ్ కాపర్స్ ఆర్ మెటల్స్, కొన్ని కాపర్లు అనేవి మెటల్సా? ఎస్ కరెక్టే. సమ్ సమ్ ప్లాస్టిక్స్ ఆర్ కాపర్, కొంత ప్లాస్టిక్ కాపర్ అవుతుందా? ఎస్ ఇది కూడా కరెక్టే. నో కాపర్ ఇస్ ఏ ప్లాస్టిక్, ఏ కాపర్ కూడా ప్లాస్టిక్ కాదా? ఇది కాదు. సో రెండు మాత్రం ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ బి ఇస్ ఎవర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆల్ అనేటటువంటి స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆల్ చూద్దాం. ఆల్ క్లాక్స్ ఆర్ టవర్స్, ఆల్ టవర్స్ ఆర్ బ్రిక్స్. అయితే సమ్ వాచెస్ ఆర్ క్లాక్స్. అయితే సమ్ బ్రిక్స్ ఆర్ వాచెస్, కొన్ని బ్రిక్స్ వాచెస్ అయితే ఇగో ఈ భాగం అవుతుంది కదా. ఎస్, ఆల్ క్లాక్స్ ఆర్ బ్రిక్స్, క్లాక్స్ అని కూడా బ్రిక్సా? ఎస్ ఇది కూడా అవుతుంది. సో రెండు ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నో రివర్ ఈజ్ ఏ మౌంటైన్, ఏ రివర్ కూడా మౌంటైన్ కాదు, ఏ రివర్ కూడా మౌంటైన్ కాదు. సమ్ మౌంటైన్స్ ఆర్ లేక్స్, కొన్ని మౌంటైన్స్ అనేవి లేక్స్ అంట. ఓకే, ఆల్ లేక్స్ ఆర్ పాండ్స్, లేక్స్ అన్ని కూడా పాండ్స్ అంట. ఓకే, సో ఇది మనకున్నటువంటి డేటా. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆన్సర్ చేద్దాం. సో సమ్ లేక్స్ ఆర్ నాట్ రివర్స్, కొన్ని లేక్స్ అనేవి రివర్స్ కాదంట. ఇంకా కొన్ని లేక్స్ అనేవి రివర్స్ కాదు కదా, ఎందుకంటే మౌంటైన్ తో కనెక్ట్ అయ్యింది. ఎస్, సమ్ లేక్స్ ఆర్ మౌంటైన్స్, కొన్ని లేక్స్ అనేవి మౌంటైన్సా? ఎస్ ఇక్కడ లింక్ అప్ అయింది కాబట్టి ఎస్ ఇది కరెక్టే. సమ్ పాండ్స్ ఆర్ మౌంట్స్, సో ఇక్కడ ఎస్ సమ్ పాండ్స్ ఆర్ మౌంటైన్స్. సో ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఎస్ మూడు ఫాలో అవుతున్నాయి కదా. సో ఆప్షన్ బి అవర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆల్ అనేటటువంటి బేసెస్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఆల్ సమ్ పాండ్స్ ఆర్ ఫిషెస్, సమ్ పాండ్స్ ఆర్ ఫిషెస్. ఓకే, సో సమ్ అండ్ నెక్స్ట్ సమ్ రివర్స్ ఆర్ ఫిషెస్, సమ్ రివర్స్ ఆర్ ఫిషెస్. ఆల్ ఫిషెస్ ఆర్ ట్యాంక్స్, ఫిషెస్ అన్ని కూడా కలిపితే మనకు ట్యాంక్ అంట. ఓకే, సో సమ్ రివర్స్ ఆర్ ట్యాంక్స్, రివర్స్ లో కొంత భాగం ట్యాంకా? అవును. సమ్ పాండ్స్ ఆర్ రివర్స్, పాండ్ లో కొంత భాగం రివరా? చెప్పలేము, ఇది మనం చెప్పలేం కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం. ఓన్లీ వన్ మాత్రమే పాజిటివ్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. కంక్లూజన్ అంటే ఏంటి, దాన్ని మన ఒక ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట సింపుల్ గా. సో అక్కడికి మనం వస్తేనే దాన్ని మనం ఆన్సర్ అయితే ఇవ్వాలి. మనం అక్కడ దాకా రాకపోతే ఏం చేయాలి? వదిలేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్ ఫ్యూ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఆల్ తీసుకుందాం. ఆల్ పికాక్స్ ఆర్ చీతాస్, ఆల్ చీతాస్ ఆర్ హార్సెస్. ఓకే, ఫ్యూ ఆక్సెన్ ఆర్ పికాక్స్. సమ్ హార్సెస్ ఆర్ పికాక్స్, కొన్ని హార్సెస్ పికాక్సా? ఎస్ కరెక్టే. సమ్ చీతాస్ ఆర్ పికాక్స్, కొన్ని చీతాస్ పికాక్సా? ఎస్ ఇది కూడా కరెక్టే. ఆల్ పికాక్స్ ఆర్ హార్స్. ఎస్ ఇది కూడా కరెక్టే. సో మూడు ఫాలో అవుతున్నాయి కదా. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ యూ నో ఆల్, యూ నో ఆల్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? సమ్ ఇక్కడ డేటా. అండ్ ఫస్ట్ ఆల్ గ్రాస్ హోపర్స్ ఆర్ బెడ్ బగ్స్, గ్రాస్ హోపర్స్ ఆర్ బెడ్ బగ్స్. ఓకే, నో క్యాటర్పిల్లర్ ఈజ్ ఏ క్యాటర్పిల్లర్. ఫ్యూ స్పైడర్స్ ఆర్ క్యాటర్పిల్లర్, స్పైడర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి సమ్ బెడ్ బగ్స్ ఆర్ నాట్ క్యాటర్పిల్లర్స్, కొన్ని బెడ్ బగ్స్ అంటే క్యాటర్పిల్లర్స్ కాబట్టి. ఎస్ సార్, ఇంకా ఎందుకంటే ఇక్కడ ఏ గ్రాస్ హోపర్ కూడా క్యాటర్పిల్లర్ కాదు కాబట్టి ఎస్ ఇది కరెక్టే. ఆల్ క్యాటర్పిల్లర్స్ ఆర్ స్పైడర్స్, సో క్యాటర్పిల్లర్స్ అన్నీ కూడా మనకు స్పైడర్సా? కాదు, కొంత మాత్రమే కాబట్టి ఇది కాదు. ఆల్ బెడ్ బగ్స్ ఆర్ గ్రాస్ హోపర్స్, సో బెడ్ బగ్స్ అన్ని కూడా గ్రాస్ హోపర్సా? కాదు, కొన్ని మాత్రమే కాబట్టి ఓన్లీ వన్ మాత్రమే కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆల్ అనేటటువంటి మోడల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఆల్ గువావాస్ ఆర్ లెమన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సమ్ ఫ్రూట్స్ ఆర్ guavas, some fruits, some eggs are wheats, so some eggs are okay, some fruits are wheats, కొన్ని ఫ్రూట్స్ అనేవి వీట్సా? మనకు తెలియదు కాబట్టి. సమ్ లెమన్స్ ఆర్ ఫ్రూట్స్, కొన్ని లెమన్స్ అనేవి ఫ్రూట్సా? ఎస్ ఈ భాగంలో అయితే ఎస్ ఇది కరెక్ట్. సమ్ ఎగ్స్ ఆర్ గువావాస్, కొన్ని ఎగ్స్ అనేవి గువావాసా? తెలియదు. సో ఏంటిది? ఓన్లీ టూ మాత్రం అంటే ఆప్షన్ సి ఇస్ అవర్.
సో ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయింది, జిల్లా జేమ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు డైరెక్ట్ హోంవర్కే. ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. దాంట్లో ఆల్రెడీ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు డయాగ్రామ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మరొక కొత్త టాపిక్తో కలుద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోస్ మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. పీడిఎఫ్స్ కావాలంటే వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకుని అండ్ దాంతోపాటు మన యొక్క గ్రూప్ డే ఫౌండేషన్ కోర్సును కూడా ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఓకేనా? అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ లేదా మన యొక్క అఫీషియల్ యాప్ నుంచి ఈ యొక్క గ్రూప్ డి సిబిటి యొక్క టెస్ట్ సిరీస్ని కూడా గ్యాదర్ చేసుకోండి. 25 గ్రాండ్ టెస్ట్లతో మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.